హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎప్పటిలాగే కువైట్లో జరిగే డిఫరెంట్ ఈవెంట్స్కి మీ ముందుకి ఎలాగైతే తీసుకొస్తామో, ఈసారి మీ ముందుకి తెలుగు కళా సమితి కువైట్ వారు ఆర్గనైజ్ చేసినటువంటి రాగ తాండవం ఉషాతో సంగీత గరి అనే ఈ ఈవెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను. అయితే మా ఫ్యామిలీతో పాటు మా ఫ్రెండ్ శ్రీను అండ్ వాళ్ళ వైఫ్ సునీత కూడా మాతో ఈ యొక్క ఈవెంట్కి రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఈవెంట్ని మన తెలుగు కళా సమితి వాళ్ళు చాలా గ్రాండ్గా అయితే చేశారని చెప్పాలి. ముందుగా మన తెలుగు అండ్ ఇండియన్ ట్రెడిషనల్గా జ్యోతి ప్రజ్వలన చేసి అందరు సింగర్స్ని ఇన్వైట్ చేసి ఈ యొక్క ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మెయిన్గా ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ది గ్రేట్ సింగర్ ఉషా గారు, ఆరుణ్య కౌండేలియా గారు, అలాగే సౌజన్య గారు ఈ యొక్క ఈవెంట్కి సింగర్స్గా రావడం జరిగింది. ఈ ఈవెంట్ ఏమొచ్చి 30th May 2025 ఈవినింగ్ 5 నుంచి నైట్ 12 వరకు జరిగింది. ఈ యొక్క ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్గా మన యొక్క టీకేసీ ప్రెసిడెంట్ గారు బసవ హేమచంద్ గారు రీసెంట్గా ఎలక్ట్ అవడం జరిగిందనమాట. దాంతోపాటు మన ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణరాజు కూడా ఈ యొక్క ఈవెంట్లో ది గ్రాండ్గా, అంటే వాళ్ళిద్దరూ కలిసి ది బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించారని చెప్పాలి. మొత్తం మన తెలుగులో మన కువైట్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో వాళ్ళ పిల్లలతో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ యొక్క ఈవెంట్లో. అలాగే ఈ యొక్క టీకేఎస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఈ యొక్క ఈవెంట్లో ఆర్గనైజ్ చేయడం కానీ, అరేంజ్మెంట్స్ కానీ, ఫుడ్ స్టాలు, అలాగే రిమైనింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బెస్ట్గా అనేది మాత్రం అరేంజ్ చేశారని చెప్పొచ్చు. వాళ్ళందరికీ ముందుగానే థ్యాంక్ యూ సో మచ్. అయితే మన తెలుగు వాళ్ళ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా సరే, మనకి ఇండియన్ ట్రెడిషన్ కానీ లేదా మన ఇండియన్ మ్యూజిక్ ఎక్కడ ఎటువంటి ఈవెంట్ జరిగినా సరే దాన్ని ద గ్రాండ్ సక్సెస్ చేయడంలో మాత్రం ముందుంటారు. ఎందుకంటే మనకు మన యొక్క ట్రెడిషన్ మీద, మన యొక్క మ్యూజిక్ మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. సో అలాగే మన కువైట్లో జరిగినట్టు ఈ ఈవెంట్ కోసం ఫ్యామిలీస్తో వాళ్ళ పిల్లలతో వచ్చి ద గ్రాండ్ సక్సెస్ చేశారని మాత్రం మనందరం పక్కాగా చెప్పుకోవచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క వీడియోని మొత్తం చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, మీకు ఏదైతే పర్ఫెక్ట్గా నచ్చిందో దాన్ని కామెంట్ సెక్షన్లో పెడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే ఈవెంట్ మాత్రం మన తెలుగు కూచిపూడి డాన్స్తో కువైట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్తో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరూ ఆ ట్రెడిషనల్ డాన్స్ చూసాక మిగతా చూడండి. చూసారా, మన ఆంధ్రాలో ఎక్కడున్నా సరే మన యొక్క క్లాసికల్ డాన్స్కి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అయితే క్లాసికల్ డాన్స్ అవ్వగానే ఈ ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మన కృష్ణరాజు గారు ఆయన స్పీచ్ ఇచ్చారన్నమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2024-25 ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ వెళ్ళిపోయి కొత్త కమిటీ వచ్చింది. సో ద బెస్ట్ అవుట్పుట్ అనేది కృష్ణరాజు గారు ఇచ్చారు. మనందరం ఆయనకి నిజంగా ఇక్కడ కువైట్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఆయనకి రుణపడి ఉంటాం. అంత బాగా ఆర్గనైజ్ చేశారు లాస్ట్ ఇయర్ వాళ్ళు కానీ ఆయన టీం కానీ. దాని తర్వాత ఉషా గారు, అలాగే మ్యూజిక్ బ్యాండ్ సాయి పవన్ గారికి, అలాగే అరుణ్ కౌండేలియా, సౌజన్య వీళ్ళందరి గురించి కూడా ఇంట్రడక్షన్ వీడియోస్ ఇక్కడ ఇవ్వడం మాత్రం జరిగిందన్నమాట. మొత్తం వాళ్ళ హిస్టరీ, వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో చేసినటువంటి బెస్ట్ కానీ, అలాగే ప్రతి ఒక్కరు ఇంట్రడక్షన్ ఈ నెక్స్ట్ కమింగ్ 3 వీడియోస్లో ఇవ్వడం జరిగింది. దయచేసి ఇంట్రడక్షన్ అయిన తర్వాత వాళ్ళ యాక్చువల్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఫాలో. అవార్డు మొదలగు ఎన్నో ప్రశంసలు అవార్డులు పొందారు. గామా బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ జ్యూరీ goes to లాలా బిమ్లా ఫ్రమ్ బిమ్లా నాయక్, అరుణ్ కౌండియా. తనకు సంగీతం మీద, పాడడం మీద ఉన్న ఇష్టంతో తాను చదువు
వేసిన నాకు పిలవాలి అని కోరుకుంటున్నాను. అందరు ఇంట్రడక్షన్ వీడియోస్ అయిన తర్వాత ద ఓల్డ్ మెలోడీస్ నుంచి ద న్యూ మెలోడీస్ వరకు, ద ఓల్డ్ మాస్ నుంచి ద న్యూ మాస్ సాంగ్స్ వరకు ముగ్గురుతో పాటు అక్కడ బ్యాండ్ ఏదైతే బ్యాండ్ వాళ్ళు ఉన్నారో ఆ పవన్ బ్యాండ్ వాళ్ళు కూడా మొత్తం దుమ్ము దులిపి అసలు కువైట్ మొత్తాన్ని కూడా తెలుగు సాంగ్స్ తో డాన్స్ చేయించారని చెప్పొచ్చు. అంత గ్రేట్ గా ముగ్గురు కలిసి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మీ అందరి కోసం వీడియో దయచేసి ఫాలో అదిరిపోయింది కదా. చిన్న బ్రేక్ ఇచ్చి మా యొక్క స్పాన్సర్స్ ఎవరైతే ఇండియా నుంచి అలాగే కువైట్ లో స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళని మనం గౌరవించి వాళ్ళకి సత్కారాలు చేయడం కూడా జరిగింది. దాని తర్వాత యాజ్ యూజువల్ మ్యూజిక్ మళ్ళీ స్టార్ట్ చేశారు.
గోదావరి గట్టు మీద రమసలనే ఈ గట్టి గిట్టుకున్నది కథనే
తెలుగు భాషలో ఇటాలియన్లో దోరియంటే అన్నాడు. అంటే ఇటాలియన్ హిస్టరీ ఎందుకన్నాడంటే గత సంవత్సర కాలంగా వచ్చిన కార్యక్రమాలు ఈ దృశ్యమాలిక ద్వారా పునరావలోకనం చేసుకుంటాం. తెలుగు కళా సమితి సభ్యులకు ఆరోగ్యం మరియు ఆర్థిక భద్రతపై అవగాహన తెచ్చే లక్ష్యంతో సెప్టెంబర్ 20, 2024 ఆరోగ్యం సౌభాగ్యం అంతర్జాల సదస్సుకు మా కార్యవర్గ కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ మరునాడు కుమారటి ప్రభుత్వ సేవా సంస్థ లెట్స్ డు ఇట్ వరల్డ్ నిర్వహించిన వరల్డ్ హ్యూమన్ డే కార్యక్రమంలో తెలుగు కళా సమితి తమ వంతు సామాజిక బాధ్యత ప్రశ్నించి ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది. ఆ తర్వాత తెలుగు కళా సమితి చరిత్రలో మొట్టమొదటిసారిగా మెగా ఈవెంట్ ప్రథమ కార్యక్రమంగా చేపట్టడం ఆ కార్యవర్గానికి సాహసంగా అనిపించిన కార్యవర్గ సభ్యులు, సలహా సంఘ సభ్యులు మరియు తెలుగు కళా సమితి శ్రేయోభిలాషుల సహకారంతో తెలుగు సినీ గాయకులు ఎస్పి చరణ్ గారు, అరుణ్ కౌండిన్య, రమ్య మెహ్రా, సాహితీ చాగంటి మరియు లైవ్ ఆర్కెస్ట్రా బృందం సాయి పవర్ మ్యూజికల్ బ్యాండ్ తో ఎస్పి సుస్వర చరణాంజలి కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత జరిగిన ఐఐటి దివాళీ మేళాలో తెలుగు కళా సమితి పాల్పంచుకోవడం, అదే కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ ద్వారా మన తెలుగు సంప్రదాయ రుచులను ఇతర భారతీయ రాష్ట్రాల జనులు ఆస్వాదించడం జరిగింది. ప్రతి ఏటా ఆనవాయితీగా జరుపుకుంటున్న తెలుగు కళా సమితి 2024-25 కార్తీక మాస వనభోజనాల పిక్నిక్ నవంబర్ 22వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో విభిన్నమైన సృజనాత్మకతతో కూడిన వినోదభరితమైన ఆటల ద్వారా పెద్దలకు పిల్లలకు ఆ ఒక్కరోజు ఆనందాన్ని మనుషులు తర్వాత కార్యక్రమంగా సంస్కృతి సంపర్క సంతోషం సంక్రాంతి సమయంలో తెలుగు కళా సమితి సభ్యులకు మనమందరం మన ఊళ్ళలో జరిగే సంక్రాంతిని గుర్తు తెచ్చాం. ఇంటింటా సంక్రాంతి పిడిమండలు, వాటి పోటీలు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి తిరునాళ్ళు, పొలిమండలు, హరిదాసు కీర్తనలు, పులివేషాలు, కోలాటం, చక్కబెట్టడం, రసాలు, కోడి పందాలు, హరితుడి సంక్రాంతి సైరాన్ని మన కుమారికి ముందు తీసుకురావడానికి మా కార్యవర్గ సభ్యులు శ్రేయోభిలాషులు పడ్డ శ్రమ, అలాగే స్వార్థ సేవ నిజంగా వేదిక మీద స్టేజ్ అలంకరణలు చేసిన ఎదురుబట్టి పూర్వ కుటుంబం సంప్రదాయం గాయకులు కాల్సర్బాయి రామగారు, కుమారైన పాడిన పాటలు మన తెలుగు కళా సమితి మహిళలు చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులు ఎంతగా ఆలోచించారు. గత సంవత్సరం ప్రారంభించిన క్రీడోత్సవాలను ఉండడం సంప్రదాయంగా ఉంటారు. 3 నెలల సుదీర్ఘ కృషి చేసిన కార్యక్రమం టీటీఎస్ మెగా స్పోర్ట్స్ ప్రెజెంటేషన్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగడం ఎంతో ఆనందాన్నిచ్చింది. తెలుగు భాష పరిరక్షణ కార్యక్రమంగా ఏటా మనం జరుగుతున్న బాలల ప్రతిభా పాఠం పోటీలు మన సభ్యులే పరిశీలనలుగా నిర్వహించి చేతులు చేశారు. విజేతలకు బహుమతులు, ఇతరులకు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ముఖ్యంగా మన సంఘ మేధస్సు ప్రతిభను పరీక్షించాలని నిర్వహించిన ప్రహేళిక అక్కడి ప్రశంసలు అలాగే మన తెలుగు కళా సమితి లక్ష్యాలలో సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రక్తదాన శిబిరాన్ని మరియు పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రాంతాల వారిగా ఆహార ప్రకారం అందించడం జరిగింది. నాయకత్వ దార్శనికత ఏంటి ఎలా ఉంది? అదిరిపోయింది కదా. కువైట్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా పాటలకి డాన్స్ వేశారనమాట. అయితే దీని తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి ప్రీవియస్ ఇయర్ లో ఉన్నటువంటి కృష్ణంరాజు గారు టీం కోసం మంచిగా ఏవి వేసి వాళ్ళ కష్టాన్ని అంతా కూడా ఒక చిన్న ఏవి రూపంలో చూపించగలిగారు. అలాగే ఇప్పుడు న్యూ కార్యవర్గం ఎవరైతే ఉన్నారో హేమచంద అండ్ వాళ్ళ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ యొక్క ఈవెంట్ అనేది ముందుకు తీసుకెళ్లారు. అయితే మొత్తం ఈవెంట్ లో కృష్ణంరాజు గారు చేసినటువంటి డాన్స్ మాత్రం ది బెస్ట్ అండ్ ద బెస్ట్ అనే చెప్పాలి. ఆయన యాక్టివ్నెస్ కి, ఆయన పాలు పంచుకున్నటువంటి ఈ తీరుకి మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
మొత్తం వీడియోని షార్టన్ చేసి మీ ముందుకు మేము తీసుకురావడం మీకు నచ్చిందని కోరుకుంటూ, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కువైట్లో జరిగే అన్ని విషయాలు మీ ముందుకు మేము తీసుకురావాలనుకుంటే దయచేసి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కువైట్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపించండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వీ లవ్ యూ.